మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎఫ్ఎంపిబి వారికి వందనములు తెలియజేస్తున్నాను. నేను మీ దీనదాసుడను. నా పేరు విజయ్ కుమార్. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేడు మన అంశము మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనం వరకు. అయితే 5, 6, 7 వచనాలు మనం ధ్యానించి ఉన్నాం గనక 8వ వచనం నుండి ఈవేళ 15వ వచనం మనం ధ్యానించబోతున్నాం. అందుకు 8వ వచనం చదువుకుందాం. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చెదరు గదా. గనుక ఈవేళ శిష్యులు ఆనాడు నీకు మొరపెట్టినట్టు మేమును మాకు ప్రార్థన నేర్పించమని, యుక్తమైన ప్రార్థన ఎలాగూ చేయాలో మాకు తెలియదు గనక విజ్ఞాపన చేయు నీ ఆత్మను మాలో ఉంచి ఈవేళ యుక్తమైన ప్రార్థన, నీకిష్టమైన ప్రార్థన మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, 6వ అధ్యాయ విభజన మరి ఒకసారి జ్ఞాపకం చేయనివ్వండి. 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో మనకు 4 అంశాలు బోధిస్తూ ఉన్నారు. మొదటిది దేవుని కంటబడు దాతృత్వము, రెండవది దేవుని కంటబడు ప్రార్థన, మూడవది దేవుని కంటబడు ఉపవాసము, నాలుగవది దేవుని కంటబడు ధనము. ఇది రహస్యము. వృక్షానికి పైభాగం ఉన్నట్టు, అలాగే క్రింది భాగం వ్రేళ్లున్నట్టు భక్తిలో కూడా కొన్ని మనుషులకు కనబడే క్రియలు, కొన్ని పరలోకమందున్న తండ్రికి మాత్రమే కనబడే క్రియలు. 5వ అధ్యాయము మనుషులకు కనబడే క్రియలు చెప్పినట్లయితే 6వ అధ్యాయంలో తండ్రికి మాత్రమే కనబడే, దేవునికి మాత్రమే కనబడే క్రియలు యేసయ్య మనకు నేర్పించుచున్నారు. అందులో రెండవది ప్రార్థన బోధిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన అంశాన్ని 5వ వచనం నుండి 15వ వచనం వరకు 6వ అధ్యాయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవటానికి 12 అంశాలుగా దీనిని మనము నేర్చుకోవచ్చు, జ్ఞాపకం ఉంచుకోవచ్చు, ఇతరులకు బోధించవచ్చు. 5వ వచనం నుండి 15వ వచనం వరకు ఆ 12 అంశాలు ఏమిటో చెప్పనివ్వండి. మొదటిది, ప్రార్థన ఎలా చేయకూడదో చెప్పారు. రెండవది, ప్రార్థన ఎలా చేయాలో చెప్పుచున్నారు. అక్కడ నుండి యేసయ్య మనం ఏదైతే పరలోక ప్రార్థనని, ప్రభు నేర్పిన ప్రార్థనని మనకు చెప్పుచున్నారో ఆ ప్రార్థనను మనకు బోధిస్తూ ఉన్నారు. కొండ మీద యేసయ్య నేర్పుచున్న ఈ పరలోక ప్రార్థన మనకు దేవుడు 10 అంశాలుగా అనుగ్రహించారు. మొదటిది సంబోధన. దేవునిని తండ్రిగా సంబోధించాలి. తర్వాత నుండి 3 దైవ సంగతులు విషయమై ప్రార్థించాలి. ఆ 3 ఏవనగా నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. ఆ తరువాత మన గురించి మనం, మన నరజాతి గురించి, దేవుని బిడ్డల గురించి 3 అంశాలు ప్రార్థించాలి. మా అనుదిన ఆహారం, మా రుణములు, మా శోధనలు. ఈ 3 అంశాలు అయిన తర్వాత 3 విషయాలు మనం ఒప్పుకోవాలి. అవేవనగా రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది.
అని ఒప్పుకొని ప్రార్థన ముగించాలి. గనుక ఈ 12 అంశాలు మనం చూడగా, మొదటేమో ఎలా ప్రార్థన చేయకూడదో, ఏ ప్రార్థన దేవునికి అయోగ్యమైందో, అహిష్టమైందో ప్రభు నేర్పించారు. మీరు అన్యజనుల వలె, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అని చెప్పిన తర్వాత ప్రభువు ఈసారి అంటున్నారు, మీరు ఈలాగు ప్రార్థన చేయాలి అని చెప్పి ఆయన 8వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట పలుకుతున్నారు. అదేమిటంటే, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ప్రార్థన చేయకముందే ప్రార్థించు వానిలో ఉండవలసిన గ్రహింపు ఏదనగా, దేవునికి మన నోటి మీదికి మాటలు రాకముందే మనకు అక్కరగానున్నవేవో ఆయన ఎరిగినవాడు. మానవ మనస్సును ఆయన బాగుగా ఎరిగినవాడు గదా. ఈ మాటనే 6వ అధ్యాయం 32వ వచనంలో యేసు మళ్ళీ పలికారు. ఇవన్నీయు మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి. అట్లు చింతించువారు ఆ చింతతో మోకరించినప్పుడు వారు చేసే ప్రార్థన నిండా అట్టి వాటిమైన విషయమైన చింత ఆవరించి వారు వాటిని బట్టి ప్రార్థించువారుగా ఉంటారు. అట్లా వాళ్ళ ప్రార్థన అన్యజనుల వంటి ప్రార్థన అవుతుంది. ఎందుకంటే అన్యజనులు వీటి విషయమై చింతపడతారు, విచారిస్తారు. కనుక ప్రభు ఏమంటున్నారంటే, మొదట మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి. కనుక పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, రాజ్యమును వెతికే ప్రార్థన, రాజ్యమును అడిగే ప్రార్థన. ఎందుకంటే అడుగుడి, అది మీకు ఇవ్వబడును, వెదకుడి, మీకు దొరుకును. దేవుని రాజ్యాన్ని వెదుకుట అంటే ఏమిటి? దేవుని రాజ్యాన్ని మనము వాక్యములో వెతుకుతాం. ఎందుకంటే దేవుని రాజ్యం వాక్యములో ఉన్నది. రెండవది, దేవుని రాజ్యం దేవుని యొద్ద ఉన్నది గనుక మనము దేవుని దగ్గర దాన్ని అడిగి, వెదకి మనం పొందువారం. తట్టుడి, మీకు తెరవబడును. కనుక ప్రియులారా, యేసయ్య మనకు నేర్పే ఈ ప్రార్థన, ఇది రాజ్య ప్రార్థన, రాజ్యమును పొందే ప్రార్థన, రాజ్యమును అడిగే ప్రార్థన, రాజ్యమును మనం వెదికే ప్రార్థన. ఎందుకంటే మనం ఏం అడుగుతామో అది పొందుతాం కదా. అడుగుడి, మీకు ఇవ్వబడును. ప్రభు అంటున్నారు, దేవునిని మీరు ఆయన రాజ్యాన్ని అడగండి, ఆయన ఏలుబడిని అడగండి, ఆయన ప్రభుత్వాన్ని అడగండి. అందుకనే పరలోక ప్రార్థన ఇది భౌతిక అవసరాల కొరకు చేసే ప్రార్థన కాదు. ఇది పరలోక రాజ్యమును వెదికే ప్రార్థన. అందుచేతనే ఈ ప్రార్థన ఆరంభం ఇలా ఉంది. మొదటి అంశం చూడండి, పరలోకమందున్న మా తండ్రి. సంబోధన అనగా దేవునిని కొందరు రాజా అని, కొందరు నాథ అని, కొందరు దేవా అని సంబోధిస్తారు. కానీ ప్రభు ఏమో, మీరు దేవుని తండ్రి అని సంబోధించండి అని మనకు బోధిస్తున్నారు. దేవునిని మనం తండ్రిగా చేసుకోవటం వెనుకున్న ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇది ప్రార్థన కదా. ప్రార్థన విషయమై మనం ఇలా నేర్చుకుంటున్నాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అనగా, విశ్వాసము లేనిదే ప్రార్థన పుట్టదు. మనం విశ్వసించాలి. మనం విశ్వసించిన మరుక్షణం ప్రభు ఏం చేస్తున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ఆయనను అంగీకరించిన వారికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి ఆయన తన పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. తన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలవుతారు. గనుక ప్రభువు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేయునో వాడు రక్షింపబడును. కనుక ప్రార్థన వలన మనం రక్షించబడతాం. ప్రార్థన ద్వారా మనం విశ్వాసము కనుబరిచి దేవుని బిడ్డలవుతాం. గనుక ఇక మీదట మనం ప్రార్థించున్నప్పుడు ఆయనని తండ్రిగా భావించాలి. నిజ తండ్రిగా, మన యొక్క
శాశ్వత తండ్రిగా మనం భావించాలి. ఎందుచేతనంటే ఆయన ఆత్మలకు తండ్రి గదా! మన ఆత్మలకు తండ్రి గదా! గనుక మనం ఆయన కుమారులము, కుమార్తెలము గదా! గనుక ప్రార్థించినప్పుడు ఆయన కుమారుని హోదాలో, ఆయన యొక్క కుమార్తె హోదాలో మనం ప్రభువును సమీపించువారం. అందుకనే పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు సంబోధించి, అక్కడ నుండి తండ్రి విషయమైన 3 సంగతులు మనం అడగాలని మనకు ప్రార్థన నేర్పిస్తున్నారు. నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. తండ్రి నామము ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. ఆయన రాజ్యము వచ్చునుగాక మనమనాలట. మరియు ఆయన చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని 3 అంశాలు తండ్రి విషయమై మనం కోరుకోవాలి. దేవుని విషయమై మనం కోరుకోవాలి. ఆయన నామము భూలోకములో, ఆయన నామము మన జీవితంలో పరిశుద్ధపరచబడాలి. ప్రభువు అబ్రహాముతో ఇలా అన్నారు, నీ నామమును గొప్ప చేసేదను. దేవుని నామము అలాగే మనము కూడా భూలోకములో అది గొప్ప చేయబడాలి. అది గొప్పగా ఉండాలి. అనగా దేవుని పేరట మనము చేసే అనేక క్రియల వలన, మహత్కార్యాల వలన, అద్భుత కార్యాల వలన, స్వస్థత కార్యాల వలన దేవుని నామము మనం నివసించుచున్న ప్రాంతములో ప్రబలుతుంది. దేవుని నామం ఎందరకు తెలుస్తుందో, దేవుని నామం ఎందరు స్తుతిస్తారో, ఎందరు ఘనపరుస్తారో, అప్పుడు ఈ వచనం, ఈ ఆశ నెరవేరినట్టు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. తరువాత మన ప్రాంతంలో, మన సంఘములో, మన కుటుంబం మీదికి, మన మీదికి నీ రాజ్యం వచ్చునుగాక అని మనం అనాలి. నీ ఏలుబడి వచ్చునుగాక, నీ ప్రభుత్వం వచ్చునుగాక, నీ యాజమాన్యం వచ్చునుగాక, నీవే మాకు రాజువై ఉందువుగాక అని ప్రభువును మనం అడగాలి. మూడవది, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. కనుక రాజ్యము ఉన్నది అనంటే ఆయన చిత్తం నెరవేరాలి గదా! సో, పరలోకములో దేవుని నామము భూలోకములో పరిశుద్ధపరచబడాలి. పరలోకములో ఉన్న రాజ్యం భూలోకములోనికి రావాలి. పరలోకములో నెరవేరుచున్న దేవుని చిత్తం భూలోకములో నెరవేరాలి. అనగా దేవునిని భూమి మీదికి మనం ఆహ్వానించాలి. దేవునిని మన ప్రాంతానికి ఆహ్వానించాలి. దేవునిని మన ఇంటి మీదికి, మన సంఘం మీదికి ఆహ్వానించాలి అని దీని అర్థము. తరువాత మన గురించి మనం, మన సంఘం, మన కుటుంబం, నరజాతి గురించి 3 అంశాలు అడగమని ప్రభు నేర్పుతున్నారు. అవేవనగా ఆహారము, రెండవది పాపము, మూడవది మన శోధనలు. ఆహారం విషయంలోనేమో మా అనుదిన ఆహారము, తర్వాత మా రుణములు, తరువాత మా శోధనలు అని అంటున్నారు. అనగా మనము దేవునిని మన అనుదిన ఆహారం విషయమై దేవుని అడిగి పొందుకోవాలి. మన పోషకుడు ఆయన, మన సంరక్షకుడు ఆయన గనుక, మన సృష్టికర్త ఆయన గనుక, మన పోషణ ఆయనలో ఉన్నది, మనం ఆయన వలన బ్రతుకువారము అని మనం ప్రభువును అడగాలి. అయితే మన ఆహారము 2 రకాలు గదా! మనం కేవలం రొట్టె వలన బ్రతుకువారం కాదు గదా! శరీరం ఎలా ఉన్నదో మనకు ఆత్మయు ఉన్నది గదా! ఆత్మ రొట్టె వలన బ్రతికితే, ఆ శరీరం రొట్టె వలన బ్రతికితే, ఆత్మ దేవుని మాట వలన బ్రతుకుతుంది గదా! మెట్టుకు మనం దేవుని మాట వలన బ్రతుకువారం గదా! అందుచేత ఈ మాటలో ఈ 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. మన భౌతిక ఆహారము ఇమిడి ఉన్నది. మన ఆత్మీయ ఆహారం ఇమిడి ఉన్నది. మెట్టుకు ప్రభువును మనం మన ఆహారం అడిగి పొందుకోవాలి. రెండవది మన రుణములు. మన రుణములు అనగా మన పాపములు. ప్రభువు దగ్గరకొచ్చినప్పుడు అన్ని అంశాల కంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అను వాటికంటే మన పాపములు క్షమింపబడుట మనకు ధన్యత గదా! దేవుని వలన, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు గదా! గనుక మన ప్రార్థనలో మన పాపములు దాచిపెట్టుకోకుండా ఒప్పుకోవాలి. ఒప్పుకొనినప్పుడు ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు. ఆయన మన ప్రార్థన ఆలకించి, ఆయన మన సమస్త దుర్నీతి నుండి కడిగి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. గనుక ప్రార్థనలో ప్రభు మన ఆత్మ విషయమైన మన పాపములు, మన అతిక్రమములు, మన అపరాధములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అంతేగాక
ఇతరులవి మనం క్షమించాలి అని మనకు బోధిస్తున్నారు. ఇతరులది క్షమించినప్పుడే మన పాపములు క్షమించబడతాయి. మనం మనుషుల అపరాధములు క్షమించినప్పుడే మన పాపములు పరలోకమందున తండ్రి క్షమించును అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ఆఖరిగా మూడో అంశము మన విషయమై ప్రభు అడగవలసింది ఏమిటా అంటే మన శోధనల విషయమై, మన జీవిత విషయమై, మన స్థితిగతుల విషయమై. ప్రభు అంటున్నారు, అపవాది ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, సాతాను అనువాడు ఉన్నాడు గనుక మీరు అతని నుండి తప్పించమని నన్ను అడగాలి. అతని శోధనలో పడిపోకుండా, అతని చిక్కుల్లో పడిపోకుండా, అతని తంత్రముల్లో పడిపోకుండా కాపాడమని, తప్పించమని మీరు నన్ను అడగాలి. అప్పుడు నేను మిమ్మను కాపాడతాను, తప్పిస్తాను. అపవాదిని మీరు పోరాడుడి, అపవాదితో మనం ఎదిరించాలి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. కనుక సాతానును మనం ఎదిరించాలి. మనం పోరాడున్నది శరీరులతో కాదు కదా, సాతాను శక్తులతో, అంధకార సమూహముతో పోరాడుతున్నాం కదా. కనుక మనము సాతాను నుండి, అతని అపవిత్ర ఆత్మల సమూహము నుండి కాపాడమని ప్రభువును మనం అడగాలి. ఆ తరువాత 3 విషయాలు దేవునికి చెందినవి అని మనం గ్రహించాలంట. అవి ఏమిటంటే రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది అని దేవుని రాజ్య వారసుడు, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఈ 3 అంశాలు ఒప్పుకోవాలి. రాజ్యము అయా నీదని, బలమంతా నీదని, మహిమంతా నీదని దేవునికి మనం ఆపాదించాలి. ఈ విధంగా 10 అంశాలతో కూడిన ప్రభు నేర్పిన ఈ ప్రార్థన దేవుడు మనందరి జీవితాలలో సార్థకము చేసి మనం అడుగు వాటిని పొందునట్లు దేవుడు మనలను, మన పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.